అమ్మవారి జాతర అంటే ఒక పెద్ద ఉత్సవం. దానికోసం ఎన్ని రోజుల నుంచి ఎన్నో నెలల నుంచి వెయిట్ చేస్తాం. సంవత్సరం అంతా వెయిట్ చేస్తాం అమ్మవారి జాతరలో మళ్ళీ ఎలా పాల్గొనాలని. సనత్ నగర్ అదృష్టం ఏంటంటే మా దగ్గర రెండు పెద్ద పెద్ద టెంపుల్స్ ఉన్నాయి. ఇది ఒక వరం. ఒకటేమో పల్కంపేట ఎల్లమ్మ తల్లి, అక్కడ కళ్యాణ ఉత్సవం. అలాగే ఇక్కడ మహంకాళి అమ్మవారి, ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతర, బోనాలు. ఈ రెండు ఫెస్టివల్స్ మూలంగా ఎన్నో లక్షల మంది నియోజకవర్గంలో అలాగే ఈ టెంపుల్స్కి రావడం జరుగుతుంది. మీరు చూస్తున్నారు ఇప్పుడు టెంపుల్ లోపల డెకరేషన్స్ అంటే పూల డెకరేషన్లో పని పెడుతున్నారు. నెక్స్ట్ రేపు ఉండే వైభవంగా చాలా పెద్ద ఎత్తున పూల డెకరేషన్స్ అవుతున్నాయి. అందుకనే భక్తులు చాలా పేషెంట్గా కూడా వెయిట్ చేస్తున్నారు ఇక్కడ. నేను వెంటనే దర్శనం కోసం. వీళ్ళ అదృష్టం ఏంటంటే ఆ మంచి ఉత్సవానికి అయ్యే ఆ దర్శనం, ఫస్ట్ దర్శనం వీళ్ళకే దొరుకుతుంది 4 గంటలకు. సో అది దానికోసం అలా చాలా చిన్న చిన్నవి ఎన్నో అమ్మవారి ఆశీర్వాదం ఎన్నో రకాలుగా మన దగ్గర దాకా వస్తుంది. ఒక ప్రసాదం లాగా, ఇలా దర్శనం లాగా, స్పెషల్ దర్శనం లాగా ప్రతి వారికి ఆ అనుభవం, ఆ అదృష్టం అమ్మవారు కల్పిస్తారు. ఇప్పుడు మనం ఎంతోమంది మహిళలను చూస్తున్నాం, ఇక్కడ చూస్తున్నారు. ఆల్మోస్ట్ సగం మంది కంటే ఎక్కువ మంది మహిళలు వస్తున్నారు. వాళ్ళందరికీ సెపరేట్గా అంటే వాళ్ళకి ఫెసిలిటీస్ విడిగా ఉండాలని క్రితం సంవత్సరం కూడా ప్రయత్నం చేసాం. చాలా మీరు కూడా చూశారు. మీడియా బంధువులు మీ సహకారం అనేది ఏదవ్వదు, వేరే అన్నీ చూస్తుంటారు. మాకు మీరు సలహాలు కూడా చెప్పుకుంటారు ఎలా చేయాలి అనేది. మీరు కూడా లాస్ట్ టైం చూసారు. మహిళలకి ప్రత్యేకంగా చిన్నపిల్లలను తీసుకొస్తున్న వాళ్ళకి ఏ రకమైన సదుపాయాలు ఉండాలి అని. దానికి కూడా మేము చాలా ప్రయత్నం చేసాం. 100 కంటే ఎక్కువ పాయింట్స్ మీద పనిచేయడం జరిగింది. ఒకసారి మనం వచ్చిన అనుభవం బేస్ మీద 100 కంటే ఎక్కువ పాయింట్స్ ఒక రిపోర్ట్ లాగా తయారు చేసి దాన్ని ప్రభుత్వానికి అన్ని డిపార్ట్మెంట్స్కి ఇచ్చాం. దాంట్లో ప్రత్యేకంగా మహిళల మీద ఫోకస్. అంటే వాళ్ళు ఉపవాసం చేసి బోనాలు తీసుకొచ్చే మహిళలు, అలాగే క్యూ లైన్స్లో నుంచిన మహిళలు, వృద్ధులు, పిల్లల కోసం విడిగా బయో టాయిలెట్స్ కానీ, బయట బాయర్ మ్యాట్స్ కానీ వాళ్ళ కాళ్ళకి ఏమీ దెబ్బ తగ్గకుండా, అలాగే బోనాలు తీసుకొచ్చే వాళ్ళకి స్పెషల్గా లోపల సిబ్బంది వాలంటీర్స్ హెల్ప్ చేస్తారు. బోనాలు పెంచి అక్కడ పూజ చేయడానికి, ఇవన్నీ మేము చేశాం సార్. ఇంకో ఇంపార్టెంట్ చేంజ్ ఈసారి ఏం చేసామంటే, ఇప్పుడు క్యూ లైన్ మీరు చూస్తున్నారు, ఇది చాలా పొడుగ్గా ఉంటుంది. ఒకసారి క్యూలో వచ్చేస్తే మళ్ళీ దాని నుండి బయటకు వెళ్తాం కుదరదు. వాళ్ళకి ఏమైనా ఎమర్జెన్సీ వచ్చినా వాళ్ళు బయటికి వెళ్ళాల్సి వస్తున్నారు. వాళ్ళకి అలాంటి ఫెసిలిటీ అంటే క్యూ లైన్ని మధ్యలో బ్రేక్ చేసి పోలీస్ వాళ్ళకి స్పెషల్గా ఇప్పుడే నేను మాట్లాడటం కూడా జరిగింది. మళ్ళీ ఒక చిన్న ప్రతి ఫ్రీక్వెంట్ పొజిషన్లో ఒక చిన్న గేట్ లాంటిది పెట్టి దాని నుంచి బయటికి రాకుండా, ఇన్ కేస్ ఏదైనా ఎమర్జెన్సీ వచ్చింది, లేదా పిల్లలు ఉన్నారు, లేదా మహిళలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, వాళ్ళకి ఏమైనా అవసరం వాళ్ళు బయటకు రాకుండా మళ్ళీ లోపలికి వెళ్ళాలి అలా. కాబట్టి ఇక్కడే ఉంటే 2 కిలోమీటర్లు లాంగ్ ఉంటుంది క్యూ. నాకు ఎంత తెలుసు అంటే నేను కూడా ఎవరికి తెలియకుండా క్యూ లైన్లో వస్తూ ఉంటాను. అప్పుడు తెలుస్తుంది సమయం పడుతుంది, ఏంటి కష్టాలు. సామాన్య క్యూ లైన్స్లో వస్తే అప్పుడు అర్థం అవుతుంది. కాబట్టి ఇది ఒక ప్రాబ్లం లాస్ట్ టైం చూసాం, అది కూడా ఈసారి సాల్వ్ చేద్దామని. మిగతా అంతా అమ్మవారి ఒకసారి కూడా ఏం జరిగింది అంటే కొన్ని మంచిగా అవుతాయి, కొన్ని అంత మంచిగా కావు. అన్నీ ఒక నేర్చుకునే అవకాశం, ప్రతి దాంట్లోంచి నేర్చుకునే ప్రయత్నం నేను చేస్తాను. సో మనకి ఎవరు నేర్పుతున్నారు, గురువులు ఎవరు, అందరూ గురువులే. ప్రజలు సామాన్య జనులు గురువులు. నేను ఎప్పుడు ఇలా కాబట్టి ఇప్పుడే గురువు కూడా సామాన్య జనులే మాకు గురువు. వాళ్ళ కష్టాలు, వాళ్ళ ప్రయత్నం ఇక్కడ దాకా వచ్చి దర్శనం తీసుకుందామని దాంట్లో మేము నేర్చుకుంటాం. అది ఖచ్చితంగా ఇప్పుడు ఇన్ఫర్మేషన్ లేదు కానీ